ఈ కాబాగృహాన్ని మేము మానవులందరికీ కేంద్రంగాను శాంతి నిలయంగాను చేశాము. ఇబ్రాహీం ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని దానికి ప్రదక్షిణం చేసే వారి కొరకు, దానిలో ఎతెకాఫ్ పాటించే వారి కొరకు, రుకు సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీంను, ఇస్మాయిల్ను నిర్దేశించాను. ఆ తరువాత ఇబ్రాహీం అల్లాహ్ను ఇలా అర్థించాడు: ప్రభూ, ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగర వాసులలో అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఆహారంగా ప్రసాదించు. అప్పుడు అతని ప్రభువు ఇలా జవాబు పలికాడు: విశ్వసించని వారికి కూడా ఇహలోకపు తాత్కాలిక జీవితావసరాలను ప్రసాదిస్తాను, కానీ చివరకు వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం. ఇబ్రాహీం, ఇస్మాయిలు ఈ ఇంటి గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు: ఓ మా ప్రభూ, మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు, అన్నీ తెలిసినవాడవు. ప్రభూ, మా ఇద్దరిని నీకు విధేయుడుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపచెయ్యి. నీ ఆరాధన రీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభూ, నీ వాక్యాలు వారికి వినిపించి, నీ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి.